నా పేరు కట్ల సంతోష్ వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా నియమితులు కాబడ్డాను. ఇటీవల కాలంలో వైరా మున్సిపాలిటీ జనరల్ లేడీ కావడం జరిగింది. సో దానివల్ల జనరల్ లేడీలో డాక్టర్ చంద్రకళ గారు చైర్మన్ గా వైస్ చైర్మన్ గా నాకు అవకాశం లభించింది. నేను గత 26 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగం నుంచి యువజన విభాగం నుంచి పనిచేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శిగా, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఒకటే పార్టీని నమ్ముకొని ఒకే సిద్ధాంతంపై నిలబడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కష్టకాలంలో ఉన్న పార్టీ జెండాని భుజాన మోసుకొని ఎన్ని కష్టాలు ఎదురైనా కేసులు ఎదురైనా పార్టీ మారకుండా ఉండబట్టి ఒక బీసీ కమ్యూనిటీకి జిల్లాలో మున్నూరు కాపు బిడ్డగా నాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ముఖ్యంగా శ్రీమతి రేణుకా చౌదరి గారికి, కేంద్ర మాజీ మంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు నా నియామకంలో కీలక పాత్రను పోషించారు. అదేవిధంగా వైరా మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. ఈ 20 వార్డులలో గౌరవ శాసనసభ్యులు మాలతి రామదాస్ నాయక్ గారి నాయకత్వంలో 20 వార్డులలో 13 వార్డులను గెలుచుకొని వైరా మున్సిపాలిటీలో కనీ విని ఎరుగని రీతిలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని గౌరవ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, జిల్లా మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యుల నాయకత్వంలో వైరా మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీని ముందంజలో ఉంచుతామని తెలియజేసుకుంటున్నాము. నా పేరు కట్ల సంతోష్ వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా నియమితులు కాబడ్డాను. ఇటీవల కాలంలో వైరా మున్సిపాలిటీ జనరల్ లేడీ కావడం జరిగింది. సో దానివల్ల జనరల్ లేడీలో డాక్టర్ చంద్రకళ గారు చైర్మన్ గా వైస్ చైర్మన్ గా నాకు అవకాశం లభించింది. నేను గత 26 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగం నుంచి యువజన విభాగం నుంచి పనిచేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శిగా, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ఒకటే పార్టీని నమ్ముకొని ఒకే సిద్ధాంతంపై నిలబడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కష్టకాలంలో ఉన్న పార్టీ జెండాని భుజాన మోసుకొని ఎన్ని కష్టాలు ఎదురైనా కేసులు ఎదురైనా పార్టీ మారకుండా ఉండబట్టి ఒక బీసీ కమ్యూనిటీకి జిల్లాలో మున్నూరు కాపు బిడ్డగా నాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ముఖ్యంగా శ్రీమతి రేణుకా చౌదరి గారికి, కేంద్ర మాజీ మంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు నా నియామకంలో కీలక పాత్రను పోషించారు. అదేవిధంగా వైరా మున్సిపాలిటీలో 20 వార్డులు ఉన్నాయి. ఈ 20 వార్డులలో గౌరవ శాసనసభ్యులు మాలతి రామదాస్ నాయక్ గారి నాయకత్వంలో 20 వార్డులలో 13 వార్డులను గెలుచుకొని వైరా మున్సిపాలిటీలో కనీ విని ఎరుగని రీతిలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని గౌరవ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, జిల్లా మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యుల నాయకత్వంలో వైరా మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీని ముందంజలో ఉంచుతామని తెలియజేసుకుంటున్నాము.